రంగన్నా పాలు తీయడం అయిందా? బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర పవిత్ర ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను. పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడ ఉందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారన్నమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందా చూద్దరు కదండి. రండి. ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పావురం ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పావురం ఏదో చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడో నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. పాప, ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్టరా. మరేం పర్వాలేదండి, రక్తం పోవడం వల్ల బాగా నీరసంగా ఉంది. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మమా? అవునండి. నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు. డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు. 1 వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి. మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికీ ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర పాపం తను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కాస్త చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు. మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి ఇల్లు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ ఎందుకని?
ఉసే ఊర్మిళ, ఆ? మీ నాన్నకి రాను మతిపోతోంది. అదేమిటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనంపేయక ఇంట్లో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే ఉండు నాయనా అని బతిమాలతాడేంటి? అది కాదండి, ఎల్లుండి మన ఊళ్ళో అమ్మవారి జాతర ఉంది కదా, అక్కడ అన్నయ్య కాలు చేయి బాగుండాలని వదిన మొక్కుంది. ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు. వాడికి ఏ కోరికలుంటే మనకేమే, అవి తీరకపోతే మనకే సాగనం పేయచ్చు కదా. మీకెందుకండి అంత బాధ? వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న. రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజడీ పాటలేంటే బాబు, వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది. చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడొచ్చు కదే. మొదలెట్టావు గురక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద లాలి. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధికెక్కిన దేవతమ్మ. నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరి కోరినా తప్పకుండా తీరుస్తుంది. నాయన చంద్రయ్య, ఆ కుంకుమ తీసుకుని ఆ అమ్మాయికి బొట్టు పెట్టు. అమ్మా పవిత్ర, ఈ కాగితం మొక్క మీద నీ మనసులో ఉన్న కోరికేమిటో రాసి ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి శూలాన్ని కట్టమ్మా. నీ కాపురంలో ఉన్న లోటేమిటో నీకు తెలుసు కదమ్మా, అది నా నోటితో నేను చెప్పకూడదు. అది తీర్చమని అమ్మవారిని వేడుకోమ్మా. బాబు కిష్టయ్య, నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవయ్య, తప్పకుండా నెరవేరుతుంది. పవిత్ర, ఎప్పుడైతే నువ్వు నిండు మస్తు పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావో అప్పుడే నాకు కాలు చేయి వచ్చినట్టయింది. ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నాకు కాలు చేత్తో పని ఉంది చెప్పు. ఏమిటి పవిత్ర, ఎలా వచ్చావు? ఓ నిజం తెలుసుకోవాలని. ఏమిటది? పొద్దున్న అమ్మవారి గుళ్ళో ఏమని రాశావు? ఏం రాశాను అనుకుంటున్నావు? నా కాపురం చల్లగా ఉండాలని. అవునా? అలాంటి కోరికలు కోరే గొప్ప మనసు నాకు లేదు. అయితే నీకు నేను దక్కాలని కోరుకున్నావా? పరాయి వాడి భార్యను కోరుకునేంత హీనమైన మనసు నాది కాదు. అయితే ఆ కాగితంలో ఏమని రాశావు? నువ్వేం రాశావు నేను అదే రాశాను. అంటే చచ్చిపోవాలని రాసావా? బాధలను అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చి సుఖపడడం మంచిదనిపించింది. అందుకే నీ కళ్ళ ముందే చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు నువ్వు అందరిలోనూ కాకపోయినా కనీసం నీ మనసులోనైనా నా కోసం ఒక కన్నీటి బొట్టు రాలుస్తావన్న ఆశ. ఎండిపోయి నీ మనసు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు కిష్టయ్య. నా మాట విని ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుంది. నేనంటే అసహ్యం అని చెప్పు, నా మొహం చూపించొద్దని చెప్పు. అంతేగాని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది. అటువంటప్పుడు నన్ను కొట్టే అధికారం నీకెక్కడుంది? ఇంకా నీ మనసులో నేనున్నాననే నమ్మకంతోనూ అధికారంతోనూ కొట్టాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేను.
లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు. ఈ ఊరి నుంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేనా? చెప్పు పవిత్ర, చెప్పు. ఏమిటలా చూస్తున్నావు? అక్కర్లేదని విశ్లేషణకరణ మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నానా? ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు, మనసులు మార్చుకుంటారు. అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని. నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను, నన్ను మన్నించు.